నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇక్కడ మా అమ్మాయి హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది కదండి. మేము బయటికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి బయలుదేరామండి. మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము వచ్చేసాం, లూలు మాల్కి వచ్చేసాం. ఇది మోస్ట్లీ తెలిసే ఉంటుంది కదండి, హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉంది. మేము సంక్రాంతి తర్వాత వెళ్ళాం, కానీ ఈ సంక్రాంతి థీము డెకరేషన్ అంతా అలాగే ఉందండి. ఇంకా డెకరేషన్ ఏదైనా ఉంటే ఊరుకుంటామా, ఇంకా ఫొటోస్ క్లిక్ అనిపించేయడమే అండి. ఇంక ఇక్కడ మా అమ్మాయిలను వీళ్ళని అందరినీ సెట్ చేసి దిగమన్నాము. ఒకరు అటు చూస్తారు, ఒకరు ఇటు చూస్తారు. పిల్లలతో ఫొటోస్ తీయడం అంటే చాలా కష్టం అండి, కానీ ఊరుకుంటామా. ఇంకా ఇలాగో అలాగా క్లిక్ అనిపించేసాము ఫొటోస్ని. ఇంకా ఎటు వెళ్దామా అని అంతా చూస్తున్నాము, కిందికి పైకి ఒకసారి అంతా చూసేసి ఏ మాల్లోకి ఏ షాప్లోకి వెళ్దామా అని చూస్తున్నామండి. ఇంకా ఫైనల్గా ఒక రౌండ్ అంతా అటు ఇటు చూసి మేమైతే ఈ గ్రోసరీస్ షాప్లోకి అయితే స్టార్టింగ్ ఇంకా అక్కడే ఉన్నాం కదా, అటే వెళ్ళామండి. ఇంకా వెళ్ళడమే నాకైతే ఇది బాండి కనిపించిందండి. చాలా బాగుందండి. ఇందులో బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ అవి చక్కగా చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. ఇది ఆఫర్లో 2049 ఉందండి. ఇదైతే గోట్ మిల్క్ క్రీమ్ అంటండి. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మట్టి పాత్రలు, పింగాణి కప్స్, బ్రాస్ ఐటమ్స్ అయితే చూడకుండా ఉండలేనండి. ఏంటో అవి నన్ను అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా ఐరన్ ప్యాన్స్ అండి, ఇవి ఐరన్ దోశ పేనాలండి. ఇంక ఇటు సైడ్ ఒక సైడ్ మొత్తం చాక్లెట్ సెక్షనే అండి. ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో అండి. ఇంకా అఫ్కోర్స్ పిల్లలు చాక్లెట్స్ చూస్తే కావాలంటారు, కానీ ఇంకా మేమైతే చాక్లెట్స్ వద్దు, ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా, వద్దన్నాము. ఇంకా ఏవో బిస్కెట్స్, స్నాక్స్ ఏవో తీసుకున్నారు. ఇంకా ఈ గ్రోసరీస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి కదండి, ఇంకా మళ్ళీ అంత మోసుకెళ్ళాలి ఇంటి వరకు, ఎందుకులే వద్దని చెప్పేశాం పిల్లలతో. ఇంకా మేమైతే అలాగ అన్నీ ఒక రౌండ్ అలాగా తిరుగుతూనే ఉన్నామండి. చాలా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో అయితే. ఇంకా అలా తిరుగుతూ ఉంటే నాకైతే ఇక్కడ డేట్స్ కనిపించాయండి. అసలు అందులో ఒక 20 వెరైటీస్ వరకు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇన్ని వెరైటీస్ అయితే ఇక్కడే అండి ఫస్ట్ టైం చూడడము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఇక్కడ ఇందులో లేని ఐటమే లేదండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాలా టైప్స్ ఉన్నాయండి. ఇవైతే ట్రేస్ చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే ఇక్కడ కిందికి వెళ్తున్నామండి. ఈ ఫ్లోర్లో అయితే అసలు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్, మటన్, చికెన్ ఏ పార్ట్కి ఆ పార్ట్ అండి. అసలు పేస్ట్రీస్, కూల్ కేక్స్, బేకరీస్, ఇవైతే పిజ్జాస్ అండి. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అది ఓవెన్లో పెట్టేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంకా తినడమే అండి, రెడీ టు ఈట్ అన్నట్టు. ఇంక ఇక్కడైతే ఇవి ఫ్రూట్స్ అండి, కట్ చేసినవి. మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి. ఈ బౌల్లో వేస్తే వాళ్ళు వెయిట్ చూసి బిల్లు వేసి ఇస్తారు. ఇక్కడ వీళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ అయితే అందులో వేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఇంకా డ్రింక్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ మళ్ళీ పక్కన కూడా ఈ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకుంటున్నారు. ఇవైతే ఎన్ని రకాల జామ్స్ ఉన్నాయో అండి. ఇంకా మేమైతే అక్కడ బిల్లింగ్ చేయించుకొని అక్కడే సిట్టింగ్ ప్లేస్ ఉంటుందండి, హ్యాపీగా తినేయచ్చు. మేమైతే కొన్ని ఫ్రూట్స్, అవి స్నాక్స్ ఐటమ్స్ అవి తీసుకొని హ్యాపీగా అందులోనే బిల్ చేయించుకొని అక్కడే తినేసేయచ్చు, అందులోనే తిరగచ్చండి. ఇంకా తర్వాత మేము మళ్ళీ అన్నీ తిరిగేసిన తర్వాత పైకి ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఈ యొక్క ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్టే అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఐటమ్స్ అయితే, కానీ రేట్స్ మాత్రం చాలా ఉన్నాయండి. 2 సమోసాస్కే 110 120 రూపీస్ పడిందండి.
ఇంకా ఇందులోనే రెస్టారెంట్స్, థియేటర్ చాలా ఉన్నాయండి. మేమైతే అన్నీ అలాగా ఒక లుక్ వేసాం, కానీ అంత డీప్గా లోపలికి వెళ్ళి అదంతా అయితే తిరగలేదండి. ఇంకా ఈ పిల్లలతో ఈ హడావుడి అసలు కుదరదు కదా. ఇంకా లాస్ట్గా ఫైనల్గా గేమ్ జోన్కి అయితే వెళ్ళామండి. లాస్ట్ ఫ్లోర్కి మా పిల్లలు అలాగా కాసేపు గేమ్స్ ఆడుకున్నారు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా మేమైతే మరీ ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళి షాప్ చేయడం అదంతా ఏం చేయలేదు. అలా చూస్తూ వచ్చేసాము. ఇంక అప్పటికే మాకు చాలా టైం పట్టిందండి అందులో తిరగాలంటే. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. గేమ్ జోన్ ఉంది. ఇంకా మేమైతే అక్కడే అరటిపండు బజ్జీ ఉందండి, ఎప్పుడు తినలేదు కదా అని తీసుకున్నాము. టేస్ట్ తీయగా పుల్లగా కారంగా ఉందండి. అందులోనే వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ A to Z ఉంటాయండి. ఏది కావాలంటే తినొచ్చు. అక్కడే బిల్ చేయించుకొని మనకి ఇంకా చికెన్, లైవ్ చికెన్, ఇవి ఫిష్, రకరకాల సీ ఫుడ్ అన్ని రకాలు ఉంటాయండి. మ్యారినేట్ కూడా ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నాన్ వెజ్ సెక్షన్ సైడ్ వెళ్ళాం, కానీ అసలు ఎక్కువ జస్ట్ ఇలా చూసి అలా బయటకు వచ్చామండి. అసలు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటూ లేనివే లేవండి. ఇంకా మేము మాత్రం ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. జస్ట్ అలాగా విండో షాపింగ్ లాగా చేసేసాము. ఈ ప్లే జోన్లోనైతే కార్డ్స్కి ఆఫర్స్ ఉన్నాయండి. ఇది 4000ది 50% అండి, 2000కే వస్తుంది. అలాగా అన్నీ హాఫ్లో ఉన్నాయండి, డిస్కౌంట్లో ఉన్నాయి ప్లే జోన్లో అయితే. కానీ 1 మినిట్కే అండి, 1 మినిట్కి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్గా ఉంటుందండి. చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా లూలు మాల్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా మా పిల్లలు కాసేపు గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇక్కడైతే ఒక షాప్లో పిల్లలకి ఫ్రీగా బెలూన్స్ ఇస్తున్నారండి. ఇంకా మా పిల్లలు ఆ బెలూన్స్ తీసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామండి. బాయ్ అండి.